హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో మలయాళం లాంగ్వేజ్ లో 2024 లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే రాణి, ది రియల్ స్టోరీ. ఈ మూవీలో హనీ రోజ్, భావన అండ్ ఊర్వశి కలిసి నటించడం జరిగింది. మూవీ అయితే చివరి వరకు చాలా సస్పెన్స్ తో మంచి మంచి ట్విస్ట్లతో ఉంటుంది. అందుకే ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ధర్మపురం గ్రామంలోని గుడి దగ్గర జాతర జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతపు ఎమ్మెల్యే ధర్మరాజన్ కూడా తన భార్య సోనాతో కలిసి జాతర దగ్గరికి చేరుకుంటాడు. స్టేజ్ మీద మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మరాజన్, నా చెల్లెలైనటువంటి షీల నా జీవిత చరిత్రను పుస్తకంగా రాస్తుంది. త్వరలోనే ఆ పుస్తకం కూడా రిలీజ్ కాబోతుందని ప్రకటిస్తాడు. ఆ తర్వాత ధర్మరాజన్ ఇంటికి వచ్చేయగా తన ఇంట్లో ఉన్న బామర్ది వినయన్ని భోజనం చేస్తూ ఉండగా అవమానించి మరోసారి ఈ ఊర్లో కనిపించుకు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. దాంతో వినయన్ కోపంతో వేగంగా కారులో వెళ్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో వినయన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ వెంటనే లోకల్ ఎస్పీ నషీర్ కి ఫోన్ చేసి, ఎమ్మెల్యే ధర్మరాజన్ బామర్దికి కార్ యాక్సిడెంట్ అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఆ యాక్సిడెంట్ గురించి ఇన్ఫార్మ్ చేయడానికి ఎమ్మెల్యే ధర్మరాజన్ కి ఫోన్ చేశాం, కానీ ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఎమ్మెల్యే ధర్మరాజన్ ని ఎవరో హత్య చేశారని తెలిసిందని చెప్తాడు. ఈ విధంగా ఎమ్మెల్యే ధర్మరాజన్ హత్య కేసు టీవీలో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. వెంటనే ఎస్పీ నషీర్ క్రైమ్ సీన్ కి చేరుకుని విచారణ మొదలు పెడతాడు. లోకల్ ఎస్పీ నషీర్ ని చూసి, అందరినీ విచారించడం మొదలు పెట్టాం. ఇంట్లో బయట వ్యక్తులు ఎవ్వరు లేరు. నాకు ఆ పని మనిషి రాణి మీదనే అనుమానం కలిగింది. అందుకే తనని అదుపులోకి తీసుకున్నామని చెప్తాడు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. ఎస్పీ వెంటనే పోలీసులను 2 టీంలుగా విడదీసి ఒక టీం కేవలం పని మనిషి రాణిని విచారించమని చెప్పి మరో టీం కి మిగిలిన వారిని విచారించమని చెప్తాడు. వీలైనంత త్వరగా ఎమ్మెల్యేని చంపిన కిల్లర్ని పట్టుకోవాలని చెప్తాడు. మరో పక్క ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన బాషి అనే వ్యక్తి క్యాన్సర్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్లి బాషిని కలిసి ఎమ్మెల్యే ధర్మరాజన్ హత్య గురించి వినే ఉంటారు. ఎస్పీ సార్ ఈ కేసుని వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలనుకుంటున్నారు. అందుకే మీ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ మీద నమ్మకంతో మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నారని చెప్పి అడుగుతాడు. బాషి కూడా అందుకు ఒప్పుకుంటాడు. దాంతో బాషి ముందుగా ఎమ్మెల్యే గురించి, తన గతం గురించి తెలుసుకుంటాడు. నిజానికి ధర్మరాజన్ అసలు పేరు సెల్వ. అనాథ అయినటువంటి సెల్వ క్వారీలో కూలీగా పనిచేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ప్రాంత పెద్ద మనిషి ఒక మహిళని, ఆమె కూతురు షీలాని తీసుకువచ్చి సెల్వాకి పరిచయం చేసి, ఈ రోజు నుంచి ఈమె నీకు తల్లి, షీలాని చెల్లెలు అని చెప్తాడు. అలా సెల్వకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆ తర్వాత సెల్వ ధర్మరాజన్ గా పేరు మార్చుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ఎమ్మెల్యే స్థాయికి చేరుకుంటాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. బాషి అండ్ టీం ఎమ్మెల్యే సిస్టర్ అయినటువంటి షీలాని పిలిపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. షీలా పోలీసులను చూసి, మీరు పని మనిషి రాణిని ఎందుకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు? రాణి చాలా మంచి అమ్మాయి, సరిగ్గా విచారణ చేయకుండా అమాయకులను కేసులో ఇరికించకండి అని చెప్తుంది. షీలా పోలీసులు చూసి, హత్య జరిగిన రోజు నేను మా అన్నయ్య మీద రాస్తున్న పుస్తకాన్ని పూర్తి చేశాను. అదే సమయానికి రాణి రితు అనే చిన్న పాపను తీసుకుని ఇంటికి వచ్చింది. రాణి కేవలం మా దగ్గరే కాకుండా వేరు వేరు ఇళ్లలో కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. అలా రాణి పనిచేసే ఇంట్లో వాళ్ళు వాళ్ళ కూతురైనటువంటి రితుని రాణికి అప్పచెప్పి బయటికి వెళ్లారంట. అందుకే రాణి రితుని తీసుకుని మా ఇంటికి వచ్చి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటానని చెప్పింది. ఆ తర్వాత నేను పూర్తి చేసిన పుస్తకాన్ని రాణి చేతికి ఇచ్చి, దీన్ని తీసుకుని వెళ్లి మా అన్నయ్యకి చూపించు, పుస్తకం పూర్తయిందనే ఆనందంతో నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పాను. దాంతో రాణి మా అన్నయ్య గదికి వెళ్లి రక్తపు మడుగులో పడి ఉన్న అన్నయ్యని చూసి భయపడిపోయింది. మీరే చెప్పండి సార్, రాణి హత్య చేయడానికే వచ్చి ఉంటే హత్య చేయడానికి వస్తూ ఎవరైనా చిన్నపిల్లని అక్కడికి తీసుకువస్తారా అని అంటుంది షీల. ఆ వెంటనే పోలీసులు ఎమ్మెల్యే పిఏ అయినటువంటి లాల్జీని పిలిపించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. పోలీసులు లాల్జీని చూసి, హత్య జరిగిన రోజు అసలు ఏం జరిగింది, నువ్వేదైనా అనుమానాస్పదంగా గమనించావా అని అడుగుతారు. అది విన్న లాల్జీ, ఆ రోజు ముందుగా ఎమ్మెల్యే గుడి దగ్గర జాతరలో పాల్గొన్నారు. అక్కడే పేదలకి నిత్యావసర వస్తువులు పంపిణీ కూడా చేయాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే ఆ రోజు సాయంత్రం నుంచి కూడా కొంచెం అనీజీగా ఉందని, హెల్త్ బాగోలేదని అంటూ ఉన్నారు. అందుకే జాతర దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత పేదలకి వస్తువులు పంపిణీ కూడా ఇంటి దగ్గరే చేశారు అని చెప్తాడు లాల్జీ. అది విన్న పోలీసులు, ఈ మధ్య ఎమ్మెల్యే ఎవరినైనా కొత్త వ్యక్తుల్ని కలిశారా అని అడగగా అప్పుడు పిఏ లాల్జీ, ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలీదు అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి ఎమ్మెల్యేకి 35 లక్షలు ఇచ్చి, ఇది త్వరలో రాబోతున్న ఎలక్షన్స్ ఖర్చులకి ఉంచండి, నాకు ఒక ల్యాండ్ డీల్ చెయ్యండి అని చెప్పడంతో ఆ తర్వాత రోజే ఎమ్మెల్యే వెళ్లి ఒక వ్యక్తిని గన్తో బెదిరించి అతని ల్యాండ్ ఇష్యూని సాల్వ్ చేశాడు అని లాల్జీ జరిగింది చెప్తాడు. అదే సమయంలో కానిస్టేబుల్ వచ్చి పోలీస్ ఆఫీసర్ ని చూసి, మీరు చెప్పినట్లే ఆ రాణి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను,
అంతా క్లియర్ గా ఉంది. కాకపోతే ఆ అమ్మాయి మీద ఒక దొంగతనం కేసు ఫైల్ అయింది. అంతేకాకుండా ఆ కేసుని పెట్టిన వారే వెనక్కి తీసుకున్నారు అని చెప్తాడు. అది విన్న పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టిందెవరు అని అడగగా దానికి ఆ కానిస్టేబుల్ ఆమె పేరు మహేశ్వరి, చనిపోయిన ఎమ్మెల్యేకి ఆమెకి ఎఫైర్ ఉందని బయట అందరూ అనుకుంటూ ఉంటారు అని చెప్తాడు. దాంతో వెంటనే మహేశ్వరిని పిలిపించి మీరు రాణి మీద పెట్టిన కేసుని ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని అడగడంతో మహేశ్వరి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. మహేశ్వరి ఏడుస్తూ ఎమ్మెల్యేని చూసి తరతరాలుగా వస్తున్న దేవుడి నగలు కనిపించడం లేదు, పని మనిషి రాణి కూడా కనిపించడం లేదు, బంగారం దొంగిలించి పారిపోయింది అని చెప్తుంది. దాంతో ఎమ్మెల్యే వెంటనే పోలీస్ ఆఫీసర్ ని పిలిపించగా ఆ పోలీస్ ఆఫీసర్ మహేశ్వరిని చూసి పని మనిషి రాణి ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తుంది అని అడుగుతాడు. అప్పుడు మహేశ్వరి గతం గుర్తు చేసుకుంటుంది. మహేశ్వరి ఇంట్లోని పని మనిషి అయినటువంటి సుందరికి వయసు అయిపోయి సరిగ్గా పనిచేయలేకపోతూ ఉండడంతో సుందరికి తోడుగా రాణిని కూడా పనిలో పెట్టుకుంటుంది. అయితే రాణి అన్ని పనులు చకచకా స్పీడ్ గా చేస్తూ ఉండడంతో మహేశ్వరి ఇక సుందరి అవసరం లేదని భావించి సుందరిని పనిలోంచి తీసేసి పంపిస్తుంది. అది చూసిన రాణి తన వల్లే సుందరికి జీవనోపాధి పోయిందని భావించి బాధపడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే రాణి ఇంట్లోని దేవుడి నగలతో పాటు కనిపించకుండా పోవడంతో పోలీసులు పిలిపించి కంప్లైంట్ ఇస్తుంది మహేశ్వరి. అయితే సరిగ్గా అదే సమయంలో రాణి సుందరితో పాటు ఇంటికి వచ్చి మహేశ్వరిని చూసి పండగ వస్తుందని నగలు క్లీన్ చేయమని చెప్పారు కదా, కానీ నాకు నగలు క్లీన్ చేయడం అంత బాగా రాదు, అందుకే సుందరి దగ్గరికి వెళ్లి క్లీన్ చేయించుకు వచ్చాను. అంతేకాదు నేను చేయలేని పనులు చేయడానికి ఉంటుంది కదా అని సుందరిని వెనక్కి తీసుకొచ్చా అని చెప్తుంది. దాంతో మహేశ్వరి కేసుని వెనక్కి తీసుకుని అలా జరిగింది మొత్తం చెప్తుంది. రాణి చాలా మంచి అమ్మాయి, తన వల్ల సుందరికి జీవనోపాధి పోయిందని బాధపడి తనకి వచ్చిన పని కూడా రాదని చెప్పి సుందర్ని తిరిగి పనిలో పెట్టుకునేలా చేసిందని చెప్తుంది. అది విన్న పోలీసులు నీకు ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి, ఆయన నీతో ఎలా ఉండేవారు అని అడుగుతారు. అప్పుడు మహేశ్వరి మళ్లీ గతం గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఎమ్మెల్యే కేవలం మహేశ్వరి ఆస్తి కోసం, సమాజంలో మహేశ్వరి కుటుంబానికి ఉన్న మంచి పేరు కోసమే మహేశ్వరితో రిలేషన్ లో ఉంటూ మహేశ్వరి తన సొంత ఆస్తిని అమ్ముకున్నా కూడా నాకు చెప్పి అమ్మాలి కదా, సొంత నిర్ణయాలు తీసుకోకు అంటూ తనను కొడుతూ ఉండేవాడు. ముసలివాడైనటువంటి మహేశ్వరి తండ్రి అదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. అలా జరిగింది గుర్తు చేసుకున్న మహేశ్వరి ఎమ్మెల్యే చెడ్డవాడనే విషయం పోలీసులకు చెప్పకుండా ఎమ్మెల్యే ధర్మరాజన్ చాలా మంచివాడు, నాకు ఆయన దేవుడితో సమానమని అబద్ధం చెప్తుంది. ఆ వెంటనే కానిస్టేబుల్ వచ్చి లోకల్ ఎస్ఐని చూసి ఎమ్మెల్యే ఇంటి ప్రగారి గోడ దగ్గర ఒక ఫోన్ దొరికింది, అది ఎవరిదని ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉండే కార్యకర్త అయినటువంటి మైక్ ది అని తెలిసింది. మైక్ ని కస్టడీలోకి తీసుకున్నామని చెప్తాడు. వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది, అసలు ఎవరు హత్య చేశారనుకుంటున్నారు, మీకు ఎవరనిపిస్తున్నారో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారో చూద్దాం. దాంతో పోలీసులు మైక్ అనే వ్యక్తిని చూసి నీ ఫోన్ ఎందుకు ఎమ్మెల్యే ఇంటి ప్రాంగణంలో ఉంది, నీ ఫోన్ లో ఎందుకు రాణికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి అని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో మైక్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. మైక్ రాణిని ఇష్టపడుతూ రాణిని ఫాలో అవుతూ రాణి ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాడు. గుడిలో జాతర జరిగిన రోజు ధైర్యం చేసి రాణి చెయ్యి పట్టుకోగా రాణి చెయ్యిని విడిపించుకొని ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లిపోతుంది. దాంతో రాణితో మాట్లాడి ప్రేమిస్తున్నట్లు చెప్పాలనుకున్న మైక్ రహస్యంగా గోడెక్కి చెట్టు మీద నుంచి ఎమ్మెల్యే ఇంటి వైపు చూస్తూ రాణి కనిపిస్తుందేమో అని వెతుకుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే ఎవరో ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఇంట్లో నుండి ఒక సూట్ కేసుతో బయటికి వెళ్లడం గమనిస్తాడు మైక్. అలా జరిగింది చెప్పిన మైక్ నేను ఆ చెట్టు ఎక్కినప్పుడే నా ఫోన్ కింద పడిపోయి ఉంటుంది అని అంటాడు. ఆ వెంటనే పోలీసులు ఎమ్మెల్యే భార్య సోనాని పిలిచి ఎంక్వైరీ చేయగా సోనా పోలీసులను చూసి నేనే చాలా సార్లు ఆయన చంపాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలలేదు, ఇంకా రాణికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఖచ్చితంగా రాణి అయితే ఆయన చంపలేదు అంటూ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు చెప్పడం మొదలు పెడుతుంది. సోనా తమ్ముడు వినయన్ భోజనం చేస్తూ ఉండగా ఎమ్మెల్యే పిఏ లాల్జీ వినయన్ ని చూసి నువ్వు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ఎందుకు డ్రా చేశావు, అది పార్టీ ఫండ్, రాబోతున్న ఎలక్షన్స్ కోసం దాచిన డబ్బు, నీ బావ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, నువ్వు ఆయన ఎదుగుదలకు అడ్డుపడకు అని చెప్తాడు. అది విన్న వినయన్ కష్టపడి ఎవడూ పైకి రాలేదు, డబ్బు కోసం మా అక్కని ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకుని మా ఆస్తితోనే రాజకీయంగా ఎదిగాడు అంటూ ఎమ్మెల్యేని తిడతాడు. అది విన్న ఎమ్మెల్యే వినయన్ ని బాగా అవమానించి ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్లిపో లేదంటే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. అలా కోపంతో బయటికి వెళ్లిన వినయన్ కి కార్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అలా జరిగింది చెప్పిన సోనా నా తమ్ముడి యాక్సిడెంట్ వెనుక కూడా నా భర్త హస్తం ఉందేమో అని నాకు అనుమానం ఉంది అని చెప్తుంది. అదే సమయంలో పోలీసులకి గుడి దగ్గర ఎక్కడైతే ఎమ్మెల్యే సభలో మాట్లాడాడో ఆ సభకి చాలా దగ్గరలో పేలుడు పదార్థాలు బాంబులు దొరకడంతో వీటిని ఎవరు ఇక్కడ పెట్టారు, బహుశా కిల్లర్ ఎమ్మెల్యేని సభలో ఉండగానే చంపాలనుకున్నాడా అనే కోణంలో విచారించడం మొదలు పెడతారు. మరోపక్క భాషియన్ టీం జర్నలిస్ట్ ఏబీని పిలిపించి ఎమ్మెల్యే హత్య జరిగిన రోజు నీ కూతురు ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి రాణితో పాటు ఎందుకుంది అని అడుగుతారు. అది విన్న ఏబీ ఆ రోజు నా భార్య నిమ్మి అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్లాలనడంతో నేను రితుని రాణికి అప్పచెప్పి నిమ్మిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లానని చెప్తాడు. ఆ వెంటనే ఏబీ భార్య నిమ్మిని పిలిపించి విచారించగా
నిమ్మి పోలీసులను చూసి, నేను ఏబీ రిలేషన్షిప్ లో ఉన్నాం, అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదు కానీ భార్యాభర్తల్లానే ఉంటాం, నేను నర్స్ గా పనిచేస్తూ ఉన్నాను, అందుకే ఇద్దరం బిజీగా ఉండడం వల్ల రితుని చూసుకోవడానికి రాణిని పనిలో పెట్టుకున్నామని చెప్తారు. అదే సమయంలో మరో పోలీస్ టీం ఆ సభ జరిగిన ప్రాంగణంలో దొరికిన పేలుడు పదార్థాల గురించి ఎంక్వైరీ చేస్తూ సీసీటీవీ వీడియో చెక్ చేస్తూ ఉంటారు. అలా ఆ టీం మదురైకి చెందిన ఒక గ్యాంగ్ ఆ బాంబులని సభా ప్రాంగణంలో పెట్టినట్లు తెలుసుకొని ఆ గ్యాంగ్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా అతి కష్టం మీద ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టైల్లో విచారిస్తూ ఉంటారు. అలాగే ఆ గ్యాంగ్ దగ్గర దొరికిన బ్యాగ్ లో భారీ మొత్తంలో డబ్బుతో పాటు ఎమ్మెల్యేని చంపడానికి వాడిన ఆయుధం కూడా ఆ బ్యాగ్ లోనే దొరుకుతుంది. మరో పక్క బాషి ఎమ్మెల్యే సిస్టర్ షీలా దగ్గరికి వెళ్లి షీలా రాసిన ఎమ్మెల్యే జీవిత చరిత్ర పుస్తకాన్ని చదువుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే శవంలో ఏదో విదేశాలలో దొరికే మత్తు పదార్థం ఉన్నట్లు రిపోర్ట్ వస్తుంది. బాషి వెళ్లి మహేశ్వరి ఇంట్లో పనిచేసే సుందరితో మాట్లాడుతూ ఉండగా సుందరి బాషికి ఒక కొలను చూపించి ఈ కొలనులోనే మహేశ్వరి తండ్రి పడి చనిపోయాడు అని చెప్తుంది. కానీ నిజానికి ఎమ్మెల్యేనే మహేశ్వరి తండ్రిని ఆ కొలంలోకి తోసేసి చంపేసుంటాడు. ఆ వెంటనే బాషి ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్న పాత కేసుల గురించి వెతుకుతూ ఒక కేసు ఫైల్ ను ఓపెన్ చేస్తాడు. స్టోరీ అలా గతానికి వెళ్తుంది. చాలా కాలం క్రితం కొండ ప్రాంతంలో ఉన్న చిన్న పాకలో చిన్నపిల్లలకి చదువు చెప్తూ ఉంటారు. అయితే రాత్రికి రాత్రే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పాక మొత్తం కాలిపోతుంది. కొంతమంది పిల్లలు కూడా కనిపించకుండా పోతారు. అయితే ఆ కేసుని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్ నషీర్ ఆ స్కూల్ టీచర్ నిర్లక్ష్యం వల్లే ఫైర్ యాక్సిడెంట్ అయింది, కానీ స్కూల్ టీచర్ ఇప్పుడు పరారీలో ఉంది, ఆమె కోసం వెతుకుతున్నామని ఆ కేసుని క్లోజ్ చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరే ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన కొంతకాలానికే ఆ ప్రాంతంలో క్వారీ రన్ చేసే రోని అనే వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోయినట్లు బాషీకి తెలుస్తుంది. ఆ వెంటనే బాషీ వెళ్లి ఏబీ అండ్ నిమ్మిలను కలిసి, మీకు రాణికి ఇంతకు ముందు పరిచయం లేదు, కేవలం రాణి మీ ఇంట్లో పనిలో జాయిన్ అయిన తర్వాతే పరిచయం అని చెప్పారు. కానీ రాణి బ్యాగ్ లో పాత ప్రిస్క్రిప్షన్ దొరికింది, దానిలో నిమ్మి సిగ్నేచర్ ఉంది. అలాగే మీకు మహేశ్వరికి మధ్య పరిచయం లేదని చెప్పారు, కానీ మీ ఇంట్లోని ఫోన్ నుంచి మహేశ్వరి ఫోన్ కి కాల్స్ వెళ్ళినట్లు తెలిసిందని అడుగుతాడు. అది విన్న నిమ్మి, ఎప్పుడైనా నేను పనిచేసే హాస్పిటల్ కి రాణి వచ్చి ఉంటుంది, కానీ నాకు తనతో పరిచయం లేదు, అలాగే నా భర్త జర్నలిస్ట్, అందుకే ఆయన నా ఫోన్ ని వాడుతూ ఉంటారు అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో రితు ఒక పాత జానపద పాట పాడుతూ ఉండడంతో అది విన్న బాషి, ఈ పాట ఎవరు నేర్పించారు అని అడుగుతాడు. దానికి రితు రాణి అక్క నేర్పించిందని చెప్తుంది. అది విన్న బాషి రితుతో మళ్ళీ ఆ పాట పాడించి దాన్ని మొత్తం రికార్డ్ చేసుకుని వెళ్లి పాటల మీద బాగా అవగాహన ఉన్న ఒక వ్యక్తిని కలిసి ఆ పాట గురించి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి బాషిని చూసి, ఈ పాట అడవి ప్రాంతంలో ఉన్న స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు పాడడం చూశాను, కానీ ఆ స్కూల్ కి ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆ స్కూల్ టీచర్ కూడా పరారీలో ఉందని పోలీసులు అంటున్నారు అని చెప్పడంతో బాషి ఆ స్కూల్ ఉన్న అటవీ ప్రాంతానికి బయలుదేరతాడు. జర్నలిస్ట్ అయినటువంటి ఏబీ కూడా నేను మీతో వస్తాను, నాకు పేపర్లో వేయడానికి ఒక రిపోర్ట్ దొరుకుతుంది కదా అని బాషితో కలిసి అటవీ ప్రాంతానికి బయలుదేరతాడు. అలా అటవీ ప్రాంతానికి బయలుదేరే ముందు దగ్గరలోని చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ చర్చ్ ఫాదర్ బాషిని చూసి, ఆ ప్రాంతంలో స్కూల్ పెట్టి పిల్లలకి చదువు చెప్పాలని మేము చాలా కాలంగా అనుకుంటూనే ఉన్నాం, కానీ అడవి ప్రాంతంలో పనిచేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపించేవాళ్లు కాదు. సరిగ్గా అదే సమయంలో భావన అక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చింది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. భావన వెళ్లి అడవి ప్రాంతంలో అందరితో కలిసిపోయి చదువు నేర్పిస్తూ ఉండేది. రాణి కూడా భావన దగ్గరే చదువు నేర్చుకుంటూ ఉంటుంది. రాణి చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ అవడంతో తన పాపను ఆడిస్తూ చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఇల్లీగల్ గా క్వారీ రన్ చేస్తూ బాంబులతో కొండలని పగలకొడుతూ ఉండడంతో భావన ఎమ్మెల్యేని కలిసి అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న వారిని ఆపండి అని చెప్పింది. అది విన్న ఎమ్మెల్యే, నేను క్వారీ మూయిస్తాను అని చెప్పి క్వారీ రన్ చేసే రోనిని కలిసి భావన ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్తాడు. అది విన్న రోని, నా కులం ఓట్లు ఇంకా ఎలక్షన్స్ కి ఫండ్స్ కావాలంటే నువ్వే ఆ టీచర్ నోరు మూయించు అని చెప్తాడు. దాంతో ఎమ్మెల్యే తన మనుషులతో వెళ్లి భావనని కొట్టి తనని పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తాడు. ఆ స్కూల్ కి కూడా నిప్పు అంటించి వెళ్లిపోతాడు. పోలీసులు కూడా భావన వల్లే ఫైర్ యాక్సిడెంట్ అయిందని, భావన పరారీలో ఉందని ప్రకటిస్తారు. అలా జరిగింది తెలుసుకున్న బాషికి ఎమ్మెల్యే ఎలా చనిపోయాడో అర్థమవుతుంది. దాంతో వెంటనే వెళ్లి ఎమ్మెల్యే సిస్టర్ షీలాని కలిసి ఎమ్మెల్యే ఎలా చనిపోయాడో నాకు తెలుసు అని చెప్తాడు. దాంతో షీలా గతాన్ని గుర్తు చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో తాను గెలవడం చాలా కష్టమని సర్వే ద్వారా తెలుస్తుంది. దాంతో ఎమ్మెల్యే తనకి సానుభూతి ఓట్లు పడి ఎలక్షన్స్ లో గెలవాలని నిర్ణయం తీసుకుని మదురై నుండి ఒక గ్యాంగ్ ని పిలిచి, గుడి దగ్గర జాతర జరుగుతున్నప్పుడు నాకు హెల్త్ బాగాలేదని మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతాను, మీరు ఆ స్టేజ్ మొత్తాన్ని బాంబ్ తో పేల్చేయండి, ఆ బ్లాస్ట్ లో నా సిస్టర్ చనిపోవాలి, ఇదంతా అపోజిషన్ వాళ్లే చేశారని ప్రచారం చేస్తాను, దెబ్బకి ఎలక్షన్స్ లో గెలుస్తా అని ప్లాన్ చేసుకుంటాడు. అది మొత్తం విన్న మహేశ్వరి తన తండ్రిని కూడా ఎమ్మెల్యేని చంపేసి ఉంటాడనే కోపంతో ఎమ్మెల్యే తాగే మందుబాటిలో ఒక మత్తు పదార్థాన్ని కలుపుతుంది. అలాగే ప్లాన్ ప్రకారం జాతర దగ్గర నుంచి మధ్యలోనే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోతాడు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది.
ఎమ్మెల్యే ప్లాన్ చేసినట్లు గుడి దగ్గర బాంబు పేలదు. నిజానికి ముందుగానే ఎమ్మెల్యే సిస్టర్ షీలా మదురై గ్యాంగ్ తో మాట్లాడి బాంబు పేలనవసరం లేదు, ఇంటికి వచ్చి మీరు డబ్బు తీసుకువెళ్ళండి అని చెప్తుంది. అలా ఎమ్మెల్యే ఇంట్లో ఉండగా రాణి ఇంకా షీలా కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే చేసిన అక్రమాలని, స్కూల్ ని తగలపెట్టడం ఇవన్నీ గుర్తు చేసి ఇదంతా నీ జీవిత చరిత్రలో రాస్తున్నాను అని చెప్తుంది. దాంతో అది విన్న ఎమ్మెల్యే కోపం తెచ్చుకుని వాళ్ళని కొట్టలేకపోతాడు. ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే ముందుగానే మహేశ్వరి మత్తు కలిపిన మందును తాగి ఉంటాడు. దాంతో రాణి ఎమ్మెల్యేని కత్తితో పొడిచేసి ఆ కత్తిని ఒక బ్యాగ్ లో పెట్టి ఆ కత్తి పైన డబ్బును పెట్టి ఆ బ్యాగ్ ని బాంబు పెట్టడానికి వచ్చిన గ్యాంగ్ కి ఇచ్చి పంపించేస్తారు. అలాగే షీలా, రాణి అండ్ మహేశ్వరులతో చేతులు కలిపిన ఎమ్మెల్యే భార్య కూడా తన ఫోన్ తో కాకుండా వేరే ఫోన్ తో పోలీసులకు ఫోన్ చేసి మదురై గ్యాంగ్ వెళ్తున్న వ్యాన్ నెంబర్ ని చెప్పి ఆ గ్యాంగ్ పట్టుబడేలా చేస్తుంది. అలా మదురై గ్యాంగ్ ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కుంటారు. ఇది మొత్తం తెలుసుకున్న బాషి ఎస్పీని కలవడానికి వెళ్ళగా ఎస్పీ బాషిని చూసి మదురై గ్యాంగ్ ఎమ్మెల్యేని చంపినట్లు నిర్ధారించుకున్నాం, ఇక రాణిని కూడా కస్టడీ నుంచి వదిలేశాం, అంతేకాదు ఎమ్మెల్యే సిస్టర్ షీలా రికమెండ్ చేయడంతో రాణిని మా ఇంట్లో కూడా పనికి పెట్టుకున్నానని చెప్తాడు. నిజానికి ఒకప్పుడు ఎమ్మెల్యే స్కూల్ ని తగలబెట్టినప్పుడు ఈఎస్పీనే కేసుని విచారించకుండా ఎమ్మెల్యేతో చేతులు కలిపి కేసుని క్లోజ్ చేశాడు. అది గుర్తు చేసుకున్న బాషి అయితే రాణి నెక్స్ట్ టార్గెట్ ఎస్పీని అని అర్థం చేసుకుని ఆ విషయం ఎస్పీకి చెప్పకుండా వెళ్లిపోతాడు. అప్పుడే మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఎమ్మెల్యే తగలబెట్టిన టీచర్ భావన కాలిన గాయాలతో బ్రతికే ఉంటుంది. భావన కళ్ల ముందే ఎమ్మెల్యేని చంపాలని రాణి, నిమ్మి, షీలా, మహేశ్వరి ఇంకా ఎమ్మెల్యే భార్య కలిసి ఇది మొత్తం ప్లాన్ చేస్తారు. అలాగే నిమ్మి దగ్గర ఉండే రితు అనే చిన్న పాప కూడా రాణి కూతురే అని తెలుస్తుంది. సరిగ్గా అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ యాప్ లో మలయాళం ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి.